దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 29వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న వాక్యము, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనం, పూర్తి వచనము ఈ విధంగా ఉంది. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. యెషయా 60వ అధ్యాయము చాలా పవర్ఫుల్ వాగ్దానాలు మన కొరకు ఉంటాయి. అయితే ఒకసారి మనము ఇంగ్లీష్ వెర్షన్ కూడా చూసుకుని వాక్యపు లోతుల్లోనికి వెళ్దాం. ఐజయా చాప్టర్ 60 వర్సెస్ 5, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. యువర్ ఐస్ విల్ షైన్, నీ యొక్క కన్నులు ప్రకాశిస్తాయి. అండ్ యువర్ హార్ట్ విల్ థ్రిల్ విత్ జాయ్, నీ యొక్క హృదయము సంతోషంతో గంతులు వేస్తుంది. ఫర్ మర్చెంట్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ విల్ కమ్ టు యూ, వ్యాపారస్తులు భూమి చుట్టూ నలుదిశల నుండి నీ వద్దకు వచ్చెదరు. దే విల్ బ్రింగ్ యూ ద వెల్త్ ఆఫ్ మెనీ ల్యాండ్స్, వారు అనేకమైన దేశముల యొక్క ఆ ఐశ్వర్యమును నీ యొద్దకు తీసుకుని వచ్చెదరు. ఇంకా ఈ విధంగా ఉంది, ద వెల్త్ ఆన్ ద సీస్ విల్ బి బ్రాట్ టు యూ అండ్ ద రిచెస్ ఆఫ్ ద నేషన్స్ విల్ కమ్. అంటే సముద్రము మీది వర్తకము చేసే లాభము నీ యొద్దకు వస్తుంది. ఇది వాగ్దానం. ఈ యెషయా 60వ అధ్యాయము చాలాసార్లు అనిపిస్తుంది మనకి ఎవరు కోసము రాయబడింది. మనము సింపుల్గా ఒక్క వచనంలో చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. అంటే ఇక్కడ దేవుడు చెప్పుతున్న మాట, నీకు వెలుగు వచ్చినది అంటే యెషయా ప్రవక్త ఎవరిని ఉద్దేశించి ఈ వాగ్దానాలు రాస్తున్నాడు అంటే యెరూషలేము కోసము రాస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాము. ఏ విధముగా ఉంది? యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని చెప్పుతూ, అంటే చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు కనుక ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఈ విధముగా చెప్పుతూ ఎన్నో వాగ్దానాలు ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో, అంటే జనములు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు ఉదయకాంతికి వచ్చెదరు అని చెప్పుతూ ఇక్కడ ఇస్తున్న వాగ్దానము ఈ వాగ్దానం. ఈ వాక్యము ఇంకా ఏముంటుందంటే, ఒంటెల సమూహము, మిజ్జాను ఎయిఫాల లేత ఒంటెలు. కనుక ఇవి అన్నీ ఎందుకు వస్తాయి అనగా మనకు ఒక కీవర్డ్స్ ఉంది. ఏమిటి అని అంటే మనము చూస్తే 8వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుని నామమును బట్టి. అంటే ఏ రోజునైతే దేవుడు నీకు విముఖుడై ఉండి, ఏ రోజునైతే దేవుడు నీ మీద తన కృపని, తన యొక్క కరుణ, కటాక్షము, జాలి, దయ చూపిస్తున్నాడో నాటి నుంచి అని చెప్పుతూ 13వ వచనం ఏమనుంటుందంటే, నేను నా పాదస్థలమును మహిమపరిచెదను. ఇక్కడితో ఈ వాక్యం ఆపితే, పాదస్థలమును అంటే దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, దేవుని కొరకు ఎవరైతే విశ్వాసంతో కనిపెట్టుకుంటారో వారి కొరకు ఇవ్వబడుతున్న ఆశీర్వాదాలు. ఈ వాక్యము మనము ఏ విధముగా నేర్చుకోవాలి అన్నది మనము చూస్తే, మనము 3 భాగాలు చేయాలి.
మొదటిది సముద్రము, రైట్. రెండవది వర్తకము, వ్యాపారము. మూడవది లాభము. ఈ 3 భాగాలుగా మనము చేస్తే, అంటే లాభము అంటే ఐశ్వర్యము. మనము ఐశ్వర్యము ఒకసారి చూసి అప్పుడు మళ్ళా వెనక్కి వద్దాం. సముద్రము కోసం మనము నేర్చుకుందాం, వ్యాపార లాభము మనము నేర్చుకుందాం. మనకందరికీ తెలిసిన వాక్యాలే నేను చెప్తున్నాను. సామెతలు 10:22 మనకి బాగా తెలుసు. ఏమని? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, నా జీతము నేను ఏం చేయగలుగుతాను? ఇండియాలో ఉన్న వాళ్ళని నేను చూశాను, కువైట్లో ఉన్న వాళ్ళని నేను చూశాను. ఇల్లు కట్టుకుంటాం, పిల్లలకి చదువు చెప్పేస్తాం, హ్యాపీగా చనిపోతాం, అయిపోయింది జీవితం. అయితే 100 మందికి భోజనాలు పెట్టాలన్నా, 100 మందికి ఆశీర్వాదంగా ఉండాలన్నా, 100 మందికి నీవు నేను ప్రయోజనకరంగా ఉండాలన్నా కూడా మన జీతము మన కుటుంబము అనుకున్న వాళ్ళు తప్పు అని నేను చెప్పను. కానీ బహుశా దేవుని సేవ అంటే, సమర్పించుకోవడం అంటే ఇది కాదేమో. ఇక్కడ ఈ యెరూషలేము సియోనుకి ఇవ్వబడుతున్న వాగ్దానాలు మనం వెళ్ళే ముందు, ఐశ్వర్యము అంటే ఏంటంటే నీ జీతం చేత కష్టపడేది అది కష్టార్జితము, అది నీ స్వసంపాదన. అయితే ఐశ్వర్యము అనేది ఏంటంటే, ఒకటి నీ పితరుల వలన కలిగేది, 2 నీ అంతట నీవు ఒక భయంకరమైన లాభము రావడం ద్వారా నీవు సంపాదించుకునేది. ఎక్కువగా అడ్డదారులు తొక్కుతారు, అది నాకు అనవసరము. అయితే మూడవది దేవుని కృప వలన నీవు కష్టపడిన దానికంటే, నీవు ఇష్టపడిన దానికంటే దేవుడు తన ఆకాశ వాకిండ్లు తెరిచి నీకు ఇచ్చే ఆశీర్వాదం. కాబట్టి మనము ఈరోజు నేర్చుకుంటున్న వాక్యము 3 భాగాలు మనము చేస్తే, మొదటిది మనము చెప్పుకున్నట్లు సముద్రము, రెండవది వ్యాపార లాభము, మూడవది ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే చెప్పాను కదా, తరతరములకు సంపద. అంటే అనేక మందికి నీవు అప్పిచ్చేవాడిగానే ఉంటావు. ఎంతమంది వచ్చినా కూడా నీ దగ్గర సమృద్ధి మరీ మరీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నిర్గమకాండం 36వ అధ్యాయం 6వ వచనం నన్ను ఆకర్షించింది. వారు దేవుని మందిరమునకు అర్పణ తీసుకుని వచ్చినప్పుడు మోషే చెప్తాడు, సమృద్ధిగా ఉంది, సరిపోయింది, ఇంకా తీసుకురావద్దని. కానీ నేను చెప్పనా, మాకు తీసుకొచ్చిన దాంట్లో నిజం చెప్తున్నాను, ఈ జుబాలకి తెచ్చి అమ్మా తేవద్దన్నా అవి తెచ్చారు. అవి నిజంగా విలువైన వస్తువులు పడేసి మా వాళ్ళు అవి దాచిపెట్టారు. చాలా విచిత్రంగా ఉంటుంది కదా. అంటే చెత్త దాచిపెట్టారండి, విలువైనవి తీసేశారు. నిజంగా మన జీవితంలో వద్దు అన్నా కూడా తరగని ఆస్తి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అది ఐశ్వర్యము అంటారు, రైట్. అయితే ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళే ముందు ఐశ్వర్యం గురించి ఇంకో మాట చెప్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము చాలా బలమైన వాక్యం ఉంది. నాకు ఇష్టమైన వాక్యము 6వ వచనం 6:6. సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. అంటే లాభము గురించి చెప్పాలి కదా. భక్తిని మించిన లాభము ఇంకొకటి లేదు. అంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని భక్తి చేత సమస్తము సాధ్యము. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము, అన్న వస్త్రములు కలిగి ఉండేవారమే. ఎప్పుడైతే తృప్తికరమైన జీవితము, 3 విషయాలు నేను మీకు నేర్పిస్తున్నాను. ఒకటి, ఏదైనా కావాలనుకోండి, దేవుడు ఇస్తాడని నమ్మకముతో, విశ్వాసముతో ఎదురు చూడండి. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించండి. లేదు అనుకో,
బహుశా అది అవసరం లేదేమో, ఏదైనా తీసివేస్తే ఇది నాకు లాభకరము కానిది, అందుకు దేవుడు తీసివేశాడు అని దేవుణ్ణి అక్కడ కూడా స్తుతించండి. నిజంగా దేవుడు ముగ్ధుడైపోతాడు. ఓకేనా? అయితే ఇప్పుడు మనము వాక్యంలోనికి వెళ్తే, ధనవంతులగుటకు ఏ రోజున కూడా వద్దు, గుణవంతులు కావడానికి ఇష్టపడండి. ఎందుకు అంటే ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కాబట్టి ఐశ్వర్యము ఏ విధముగా పొందుకోవాలి నేను నేర్పించబోతున్నాను. మొట్టమొదట దేవుణ్ణి ఘనపరచాలి. మనం ఎప్పుడూ కూడా ఈ వాక్యాలు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కొత్త ఆకాశము కొత్త భూమి నేను చూచి తిని అని చెప్పుతూ ఇక్కడ నూతనమైన యెరూషలేము కొరకు మనము వాగ్దానాలు చూడగలుగుతాం. కనుక ఈ వాగ్దానాలు పూర్తిగా ఎవరి యందు నెరవేరుతున్నాయంటే, ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను కనుక గొర్రె పిల్లయే అని చెబుతూ జనములు దాని వెలుగునందు సంచరించుదురు, భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వచ్చారు. అంటే దేవుని యొక్క ఆలయము ఏ విధముగా దేవుడు ఐశ్వర్యముతో నింపుతాడో మీకు తెలుసా? సొలొమోను మందిరము కట్టిన తర్వాత అనేక మంది రాజులు వచ్చి రాజుల గ్రంథం చదివినప్పుడు దేవాలయములోని పాత్రలు, దేవాలయంలోని బంగారం, దేవాలయములో ఉన్న సమృద్ధిని దోచుకుని వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సైతం తెచ్చారు. ఈ యొక్క దేవాలయమును పడగొట్టి 3 దినములలో నేను కడుతున్నాను అని. దేవాలయమును నా మందిరంలో ఆహారముండునట్లు మీ దశమ భాగములు నా యొద్దకు తీసుకురండి అంటాడు. ఈ రోజున ఏదేదో విపరీతమైన బోధలు. అయితే దేవుని సన్నిధికి తీసుకొచ్చే అర్పణలే ఈ ఆశీర్వాదమునకు సూచనలు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఇస్తున్న ప్రతి కానుక సేవకుని ముఖము లక్ష్య పెట్టకు, ముఖము లక్ష్య పెట్టకు. చూసా, ఒక భాగం వచ్చింది. ఏ రోజునైతే దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడని దేవునికి నమ్మకంగా నీవు విత్తుతావో, ఇప్పుడు మనకి తెలుసు కదా, పెన్షన్లు ఆపేశారు, కువైట్లో ఇండెమ్నిటీలు తీసేశారు, అన్నీ తీసేశారు కదా. అయితే దేవునికి ఇచ్చిన ప్రతి కానుక నీకు 1000 వస్తాయి. ఒక చిన్న సాక్ష్యం చెప్తానే. అంటే ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు? నాకు పరిచయం అవుతారు. నెలల తరబడి అన్నయ్య గారు అని ప్రతి చిన్న బాధ నాకు చెప్పుకుంటారు, ప్రతి కష్టము చెప్పుకుంటారు. 100 ఖర్చు పెట్టి అకామాలు వేయించుకుంటారు, 100 ఖర్చు పెట్టి హాస్పిటల్ ఫీజులు కడతారు. ఈ మధ్య అడుగుతున్నాను, అమ్మా ఇన్నాళ్ళుగా నాకు నువ్వు ఫోన్లు చేసి ఆదరణ పొందుతున్నావు, సేవకుడికి కానుక ఇవ్వాలని నీకు అనిపించదా అని. నిజంగా వాళ్ళు సంఘానికి కూడా రారు తెలుసా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నేను ఈయన చేత ప్రార్థన చేయించుకుంటున్నాను, దేవునికి నేను కృతజ్ఞత ఇవ్వాలి, ఈయనకి నా కష్టం చెప్పుకుంటున్నాను అన్న ఆలోచన ఎందుకు రాదో కదా. నిజంగా చాలా బాధ అవుతుంది కదా. అయితే మనము వాక్యంలోనికి వెళ్తే కీర్తనలు 34:5, ఆయన తట్టు వారు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయింది. చూసారా, దేవుని యందు నువ్వు నమ్మకం ఉన్నప్పుడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునిడి. కనుక ప్రభువునందు ప్రియులరా, ఎప్పుడైతే దేవుని తట్టు నువ్వు చూస్తావో, దేవుని యందు లక్ష్యం ఉంచుతావో, నీ ముఖము ఎన్నడూ కూడా మరి సిగ్గునందదు. మనము వాక్యంలోనికి వచ్చేసాం. సముద్రము గురించి నేర్చుకుందాం అన్నాం కదా. నదికి వచ్చేది వరద, సముద్రానికి వచ్చేది సునామీ. నదులు ఎన్ని వెళ్ళి కలిసినా సముద్రము నిండను అంటది. ఎందుకంటే అది సముద్రము కనుక. అంటే వ్యాపార లాభము, ఐశ్వర్యము దేనితో పోలుస్తున్నాడు? సముద్రముతో. అంటే సముద్రము ఒక పక్కనే నువ్వు చూడగలవు,
మిగిలిన 3 పక్కలు నువ్వు చూడలేనిదే సముద్రం. ఇంకా చెప్పాలంటే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం చూడాలి అంటే 5 రోజులు సెలవు పెట్టి సముద్ర పొడ్డుకెళ్ళి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించబడుతుంది. ఇంకా చెప్పాలంటే సముద్రం కోసము అనేక మంది మనం వెళ్తాం, కాళ్ళు తడుపుకుంటాం, మహా అయితే పైన కింద ఆడతాం, వచ్చేస్తాం. చేపలు పట్టేవాడు చేపలు పడతాడు. అయితే లోతుకు వెళ్ళేవాడు అక్కడ పగడాలు, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ సముద్రము లోపల ఉన్నాయి. సముద్రము మీద నడిచిన దేవుడు, సముద్రమును 2 పాయలు చేసిన దేవుడు. యోనా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం, యోనా కథ మీకు అందరికీ తెలుసు. అక్కడ యోనా ఏం చెప్తాడంటే, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలిగిన వాడను. కనుక దేవుడు యోనా ప్రార్థన ఎక్కడ చేపిస్తాడు? సముద్ర అగాధములో, ఆ గర్భములో ఆ యొక్క చేప పట్టుకుని ఆ కడుపులోంచి ప్రార్థన కూడా ఎంత గొప్ప ప్రార్థన కదా. ఇప్పుడు సముద్రము గురించి మనము నేర్చుకుంటున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 12వ వచనము ఈ విధంగా ఉంది. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? చూసా, పురిసిటితో పట్టుకుంటే వెళ్ళిపోతుంది కదా, జలములను కొలిచాడంట. ఎంత గొప్ప దేవుడు కదా. జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? 3వది, భూమిలో ఉన్న మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడు. దేవుడు చూశాడు, మనము దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారము. కనుక దేవుని గొప్పదనం మన ముందు నేర్చుకుంటున్నాం కదా. ఇక్కడ ఏమని ఉంటుంది అని మనము చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము, మీరు ఎవరితో పోలుస్తారు అని చెప్పి ఎన్ని గొప్ప వాక్యాలు మనము ఇక్కడ చూడగలుగుతాం. అయితే యోబు గ్రంథము 38వ అధ్యాయం 8వ వచనంలో, సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మోసిన వాడెవడు? ఆ సముద్రమునకు నిజంగా ఇక్కడి వరకు రమ్మని ఆ దేవుని సృష్టి ఎంత గొప్పది కదా. నేను సముద్రమునకనమాట మేఘమును వస్త్రముగా, గాఢాంధకారమును దానికి పొత్తుగుడ్డగా వేసినప్పుడు నీ ఉంటివా? యోబుతో అంటున్నాడు కదా. దానికి సరిహద్దు నియమించి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నిజంగా కదా. సముద్రము ఎంతోమంది ఇప్పుడు రీల్స్ అని చేసి, టిక్ టాక్ చేసి, ఈ షార్ట్స్ చేసి చనిపోతున్నారు కదా. ఆలోచించండి, ఒక్క ఎత్తున కెరటం వస్తే ఇక్కడ చెప్తున్నాడు, నీవు ఇంతవరకే మరి దగ్గరకు రాకూడదని, నీ తరంగముల పొంగు అనపబడునని నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎంత మంచివాడు కదా. అంటే దేవుడు ఇక్కడ మనకి చెప్పుతుంది, సముద్రము మీద సైతము ఆయనకి అధికారం కలదు. సముద్రమును ఆయన సృష్టించిన వాడు. మహాసముద్రములో నీవు సంచరించితివా అని యోబుని అడుగుతున్న దేవుడు. ఈ రోజున ప్రభువునందు ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో ఎంతగానో అన్యాయమైపోయిన స్థితిని బట్టి, ఎంతగానో కృంగిపోయిన స్థితిని బట్టి మనము ఏమంటామంటే, ఇదిగో లాభం గురించి చెప్తున్నాను కదా. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27వ వచనం, యాకోబు ఏమంటాడో తెలుసా? నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుకునిచున్నావు. ఇశ్రాయేలు నీవేళ చెప్పుచున్నావు. చాలాసార్లు నేను ఇంత నీతిగా బతికానే, ఇంతగా దేవుణ్ణి కొలిచానే, ఇంతగా దేవుని మీద ఆధారపడ్డానే, మరి నాకేమైంది?
అందరూ వేలెత్తి చూపిస్తారు కదా. అయితే దేవుణ్ణి ఎంత గొప్పగా చెప్పావు కదా, నువ్వు దేవుని ఎంతగా మహింపరిచావు కదా. ఆమోసు గ్రంథం నిండా ఎన్నోసార్లు చెప్పాను కదా, సముద్రమును నిర్మించిన వాడు ఆయనే అని చెప్పి, ఆ జలములను కూర్చిన వాడు ఆయనే అని చెప్పి. అయితే ఆ యొక్క దేవుడు ఏమంటాడంటే, సొమ్మసిల్లు వారికి ఆయన బలము కలగచ్చేవాడు అని చెబుతూ, ఇందాక చెప్పానే కీర్తన 34:5, ఆయన యందు ఎవరు నమ్మకం ఉంచుతారో ఖచ్చితంగా వారు సిగ్గుపడకుండా ఉంటారు. ఓర్పు నిన్నెన్నడూ సిగ్గుపడనీయదు. ఇక్కడ యెషయా 40:31 చెప్పబడుతుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇంకా దేవుని వాక్యం చెప్తుంది యెషయా 49:14, ఏమని ఉంటుందో తెలుసా? అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకుంటాం కదా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మరిచెదురు, కానీ నేను నిన్ను మర్చిపోలేదు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానంటూ ఏమంటున్నాడో తెలుసా? నీ బిడ్డలు త్వరపెడుతున్నారు, కన్నులెత్తి చుట్టూ చూడు, నేను నీ స్థితి మార్చబోతున్నాను అని చెప్పుతూ ఏమంటున్నాడో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, నీవు సంతానహీనురాలైనప్పుడు ఈ బిడ్డలు నా ఎందుకు కన్నవారెవరు అని ఈ వాగ్దానాలన్నీ నాకు దేవుడు తెలియపరిచి ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ చెప్పబడుతున్నాడు, జనముల తట్టు నా చేయి చాపుచున్నాను. సముద్ర వ్యాపారం మీద తన చెయ్యి చాపే దేవుడు జనముల మీద చెయ్యి చాపి వీరందరూ నీ యొద్దకు వస్తారు. ఎలా ఉంటారంటే, రాజులు నిన్ను పోషించు తండ్రులుగా వారి యొక్క ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. అయితే మనము ఇప్పుడు సముద్రము కోసం చూసాం కదా. అయితే వ్యాపార లాభం కోసం చూసే ముందు ఎలా మనల్ని మర్చిపోయాడంటాం కదా. యెషయా గ్రంథము 23:18 ఇలా ఉంది. ఏమని ఉంటుంది అని చూస్తే, వేశ్య జీతముగా ఉన్న దాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును, అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకు ప్రశస్త వస్త్రములకు ఆ పట్టణ లాభము ఆధారముగా ఉండును. ఇక్కడ ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి కదా. వేశ్య జీతము, వర్తక లాభము అక్కడ ఎక్కడికి వస్తుంది? యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా, ఆన్సర్ చెప్పేస్తాను. అయితే ఎక్కడి నుంచి వర్తక లాభము అది చూసి అప్పుడు ఆ వాక్యాలు నేర్చుకుందాం. 70 సంవత్సరముల అంతమందు యెహోవా తూరును దర్శించును. 17వ వచనం, అది వేశ్య జీతమునకు మరలా భూమి మీద. అంటే తూరు సీదోనుల యొక్క సంపద ఇశ్రాయేలీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యాలు మనము చూస్తే ఎక్కడ ఉన్నాయి అన్నది మనము చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 27:3 సముద్ర రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయుచు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలదానిగా నీవనుకునుచున్నావే. కనుక తూరు పట్టణము ఆ రోజుల్లో ఆ యొక్క సముద్ర వ్యాపారమునకు సూచనగా ఉన్నది. ఇంకా ఈ యొక్క అధ్యాయం అంతా మీకు చదివితే చాలా వాక్యాలు ఉన్నాయి, మీకు అర్థమైపోతుంది. తూరు యొక్క సముద్ర వ్యాపార లాభము అంటే, సముద్ర వ్యాపారమునకు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటే విశాఖపట్నము ఫేమస్, అటు చెన్నై, ఇటు బాంబే, ఆ విధముగా సముద్రానికి అవి ఫేమస్. అది బిజినెస్ సెంటర్స్ అన్నమాట. సముద్ర వ్యాపారము చాలా గొప్ప వ్యాపారం.
ఆ రోజుల్లో సముద్రం మీదే కదా ప్రయాణం చేసి దేశ విదేశాలు తిరిగారు. ఇక్కడ యెహెజ్కేలు 27:25 నేను చదువుతున్నాను. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. చూసా, అంటే ఆ రోజున వర్తకము ఆ ఓడలు బల్లుగా మార్చిని. బల్లు ఓడలు, ఓడలు బల్లు. నీవు పరిపూర్ణమైన దానివై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు తూరు పట్టణం కోసం. నీ కోలలు వేయువారు మహాసముద్రంలోకి నిన్ను త్రోయగా. చూసావా, అక్కడ దేవుడు ఆ యొక్క ధనమును ఏమి చేస్తున్నాడు తెలుసా? కూల్చివేస్తున్నాడు. అప్పుడు ఆ ఓడ నాయకుల కేకలు అని చెప్పుతూ మహాశోకమెత్తి ఏం చెప్పబోతున్నారంట? ఈ విధముగా 32వ వచనం ఏమంటే, సీతో సాటి అయిన పట్టణము లేదే, నీకు సమమైన పట్టణమేది? సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి తూరు పట్టణం చాలా జనములను తృప్తిపరచుదివి. విస్తారమైన నీ పదార్థముల చేత, నీ వర్తకము చేత భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. చూసారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము వ్యాపారము చేసి లాభము సంపాదించుకునుందమని చెప్పుకొని వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు ఎలాగూ తెలియను. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడిరి, అంతలో మాయమైపోదు. కనుక ప్రభు చిత్తమైతే, ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే లాభ సాధనము. ధననిధి అంటే ఏంటో తెలుసా? మంచివాని హృదయము, అది గొప్ప ధననిధి. ఇప్పుడు మనము ఇందాక ఒక క్వశ్చన్ మార్క్ వేశాను కదా, మరి యెషయా గ్రంథము 23:18 చదివినప్పుడు మీరు కొంచెము అదేంటి, వేశ్య జీతము ఏ విధముగా దేవునికి ప్రతిష్ఠితమవుతుంది? ఒక్కసారే వాక్యం చదవకూడదు కదా, ఒక్కచోటే చదవకూడదు కదా. వేశ్యల జీతము, పడుపు సొమ్ము సైతం నీకు తెస్తానంటాడు దేవుడు. నిజంగా మరి ద్వితీయోపదేశకాండము 23:18 ఏం చెప్తుంది? అది 23:18, ఇది 23:18. పడుపు సొమ్మునే కానీ, కుక్క విలువనే కానీ మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఇవి 2 హేయములు. మరి ఏ విధముగా ఇది ఆశీర్వాదం అవుతుంది? తొందరపడకూడదు కదా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. యెరికో పట్టణమును గూర్చి యెహోషువకు చెప్తూ, అక్కడ కేవలము షీనారు వస్త్రం తీసుకున్నాడండి. ఆకానును ఆకోరు లోయ చంపి పాడేశారే. మరి యెహోషువ 6వ అధ్యాయం 17-18 నేను చదువుతున్నానే. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తు యెహోవా వలన శపించబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను కనుక ఆమె ఇంటివారు మాత్రమే బ్రతుకుతారు. చూసారా, మరి ఈమె శపించబడలేదా? రెండవది, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగచేయుదురు. కనుక శపింపబడిన దాన్ని మీరు కనీసం ముట్టకూడదు అంటూ వెండి, బంగారము, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అవి యెహోవా ధనాగారములో ఉంచవలెను. మరి ఇక్కడ అంటే బంగారాన్ని మాకు వస్తాయి, కొన్ని కానుకలు భయం వేస్తాయి. నేను బాగా చదివి ప్రార్థన చేసినప్పుడు వాటిని శుభ్రంగా కడిగి అవి ఎండలో పెట్టి ప్రతిష్ఠితమయ్యాక వాడుకోవచ్చు. చాలా విషయాలు మనం ఆవేశం కదా, మనసుతో కదా దేవుని సన్నిధికి వచ్చింది. నేను అలాగే చూసేవాడిని. కానీ ఎప్పుడైతే నీవు హృదయము విశాలపరచబడుతుందో,
ఈ వాక్యాలన్నీ ఎవరికి తెలుసా? హృదయము విశాలపరచబడిన వారు. అదే కదా చెప్తున్నాడు, నీవు హృదయమందు సంతోషించదు. ఎప్పుడైతే దేవుని వాక్యాలు ఆయన హృదయాలు ఎరిగిన దేవుడని, ఆయన హృదయానుసారుడని నువ్వు చూస్తావు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, నేను చెప్పాలనుకున్న వాక్యం నీకు అర్థమైంది. ఐశ్వర్యము అంటే ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదం. అంటే ఏ రోజునైతే ఐశ్వర్యము అని నువ్వు అంటున్నావో అది నీ గుణము, అది నీ హృదయము. బహుశా ఆలస్యం అవుతుందేమో, నీ వయస్సు తగ్గిపోతుందేమో, నీ శక్తి తగ్గిపోతుందేమో, నీవు బలహీనమైపోతావేమో. కానీ జాగ్రత్త సుమా, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని ఐశ్వర్యవంతులుగానే చేశాడు. నిన్ను దేవుడు దీవించాడు. ఆయన సముద్ర వ్యాపార లాభం ఏంటి? ఆయన చెయ్యి నీ వైపు చాపినప్పుడు నీవు ఐశ్వర్యం పొందుకుంటావు. ఒక్క మాటతో నీటిని ద్రాక్షారసంగా మార్చినవాడు, అదే మాటతో సృష్టిని చేసినవాడు, అదే మాటతో చేపల పట్టు అంటే విస్తారమైన చేపల పట్టు, సముద్రము మీద నడిచినవాడు, సముద్ర తరంగములను అనపగలిగేవాడు. నీ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచగలవా? అటు సబ్జెక్టు, ఇటు స్పిరిచువాలిటీ, అటు నా సాక్ష్యము చెప్పనే ప్రార్థన చేయను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడుతున్న వాక్యము వీరికి ఆశీర్వాదముగా, నీ ఆశీర్వాదము ఐశ్వర్యముని ఇచ్చినని సహాయము చేయమని, మరి ఒకసారి నీ రాకడ ఆలస్యమైతే నీవే గొప్ప దేవుడవని, నీకు సమస్తము సాధ్యమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.